హాయ్ అండి అందరికీ. ఈరోజు మనము విలేజ్ స్టైల్ గుత్తి క్యాప్సికమ్ ఎలా చేయాలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. వంకాయలాగే ఉంటుంది, గుత్తి వంకాయలాగే ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా వాటర్ తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసి ఒక 15 నిమిషాల పాటు నానబెట్టేసేయండి. దాంట్లో ఉన్న కెమికల్స్ అన్నీ పోవడానికండి. తర్వాత కడాయి పెట్టేసి ఎండుమిర్చి, పల్లీలు, అలాగే కొద్దిగా ధనియాలు వేసి లైట్గా ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అవ్వగానే ట్రాన్స్ఫర్ చేసేసుకొని తర్వాత కొద్దిగా అవిసె గింజలు, కొద్దిగా నువ్వులు, కొద్దిగా మెంతులు అండి. మెంతులు ఎక్కువ వేయకూడదు, చేదు వస్తుంది కాబట్టి కొద్దిగా మెంతులు వేసుకొని తర్వాత జీలకర్ర అవి కూడా దోరగా వేయించేసుకొని పక్కకు ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా కొబ్బరి తురుము, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని అలాగే కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టుకున్న తర్వాత మీరు ఈ మిక్సీ పట్టుకోవడం మెత్తగా కావాలంటే మెత్తగా పట్టుకోవచ్చు, లేదంటే బరకగా కూడా పట్టుకోవచ్చు. ఇక్కడ నేను బరకగా పట్టుకున్నాను చూడండి. కట్ చేసిన ఆనియన్స్ తీసుకోండి. ఆనియన్స్లోకి ఈ పౌడర్ మిక్స్ చేసేసుకొని బాగా కలిపేసుకొని పెట్టేసుకోండి. చూడండి క్యాప్సికమ్ ఎలా కట్ చేసుకోవాలి చూపిస్తున్న విధంగా 6 ముక్కలుగా కంప్లీట్గా కాకుండా గుత్తి వచ్చేలాగా కట్ చేసుకోవాలి. మనం గుత్తి వంకాయని ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా చూడండి, చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఇలా అన్నీ కట్ చేసి పెట్టేసుకొని మనం రెడీ చేసుకున్న మిక్చర్ని అందులో స్టఫ్ చేసేయండి. అలా అన్నిట్లో అలా స్టఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. చూడండి చూపిస్తున్నాను కదా, అందులో నీట్గా సెట్ అయ్యేంత వరకు స్టఫ్ చేసేసుకోండి. ఇలా స్టఫ్ చేసుకున్న తర్వాత కుక్కర్ పెట్టేసి అందులో కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, అలాగే సన్నగా తరుక్కున్న ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, అలాగే పుదీనా తరుగు వేసి కొంచెం మగ్గనివ్వండి. ఇక ఆయిల్ ఇంకొంచెం ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు, నేనైతే కొద్దిగా వాడుతున్నాను. అలా వేగిన తర్వాత స్టఫ్ చేసుకున్న క్యాప్సికమ్ని అందులో పెట్టేసుకోండి. అలా పెట్టేసుకుని మిగిలిన మిక్చర్ని కూడా ఆ పౌడర్ రెడీ చేసుకున్న పౌడర్ ఉంది కదా అది అందులో వేసేసుకుని కొద్దిగా వాటర్ పోసేసి మూత పెట్టేసి విజిల్ పెట్టేసేయండి. అలా 2 విజిల్లు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. పూర్తిగా కుక్కర్ చల్లారిన తర్వాత ఓపెన్ చేస్తే మన క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయి ఉంటుందండి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.